హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నీట్ కోడ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇనిషియల్గా ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది. సో ఇంక మనం కోడ్ రాయడమే లేటు. మనం రెండు ఇన్పుట్స్ తీసుకుందాం, లెంత్ అనేది బ్రెడ్త్ అనేది. తెలుసు కదా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది ఒకటి ముందు ఇనిషియల్గా లెంత్ బ్రెడ్త్ అనేది ఇన్పుట్స్ ఒకటి తీసుకుందాం. Length equal to input of breadth is equal to input of. సో ఇనిషియల్గా ఏంటంటే ఆ లెంత్ బ్రెడ్త్ అనేది తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఇన్పుట్ అని సింపుల్గా రాసేస్తే అది స్ట్రింగ్స్ రూపంలో తీసుకుంటుంది. సో దాన్ని మీరు ఇంటిజర్స్లో కన్వర్ట్ చేయాలంటే టైప్ కన్వర్షన్ అనేది ఒకటి యూస్ చేయాలి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ లెంత్. సో ఇప్పుడు అది ఇంట్లోకి మారిందన్నమాట, బ్రెడ్త్ అని కూడా మారుద్దాం అలాగే. int of breadth. ఇక్కడ మనం enter 2 numbers అని రాద్దాం. enter length of rectangle. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ కూడా రాద్దాం, కాకపోతే ఇక్కడ బ్రెడ్త్ అని రాద్దాం. ఎంటర్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, ఇప్పుడు మనం రెండు ఇన్పుట్లు తీసుకుంటాం, రెండు ఇన్పుట్లను ఇంటిజర్స్లో కూడా మార్చేసాం. ఇప్పుడు మనకు ఇంకా సింపుల్గా సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఏరియా ఒకటి కనుక్కోవడమే. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రన్ కోడ్. చూడండి, ఎంటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అని అడుగుతుంది. ఒక 10 అని ఇద్దాం. సారీ, ఇది నెంబర్లో ఆన్ చేసినట్టుంది, మళ్ళీ చూపించేద్దాం ఒకసారి. ఎంటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అని ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇద్దాం. బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ 15 అని ఇద్దాం. చూసారా, 115 వచ్చింది. అదే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇంకొక వేరే వాల్యూస్ ఇచ్చి ట్రై చేసి చూద్దాం. సింపుల్ వాల్యూస్ ఇద్దాం. 3 4 3 4 12. చూసారా ఎంత సింపుల్గా ఉందో కోడ్. సో ఇలానే నెక్స్ట్ కోడ్ కూడా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కూడా చూద్దాం ఒకసారి. ఇంకొక ఫైల్ కూడా తీసుకుందాం. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. ఈ ఫైల్కి నేమ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెట్టాను. సో ఇందులో ఏంటంటే సేమ్ ఇందాక తీసుకున్నట్టుగానే లెంత్ బ్రెడ్త్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ 2 sides ఇంటూ 2. అంటే తెలుసు కదా పెరిమీటర్ అంటే చుట్టుకొలత. మొత్తం ఆ రెక్టాంగిల్లో లెంత్ 2 లెంత్లు ప్లస్ 2 బ్రెడ్త్లు అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో అదే మనం ఒకసారి చూద్దాం. ఇన్పుట్స్ తీసుకుందాం ఇందాక తీసుకున్నట్టే. డైరెక్ట్గా నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ అని రాసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకొక లైన్ రాయక్కర్లేకుండా. ఎంటర్ length of rectangle. అలాగే బ్రెడ్త్ కూడా int of. నేను ఇంకొక లైన్లో మళ్ళీ దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేయక్కర్లేకుండా నేను డైరెక్ట్గా ఇక్కడ ఇంట్ అని రాసేస్తున్నాను. సో ఎంటర్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఇంట్లోకి మార్చేసాం కాబట్టి, ఇంటిజర్స్లోకి మార్చేసాం కాబట్టి మనం ఇంకా సమ్ ఆఫ్ 2 sides చూద్దాం. సమ్ ఆఫ్ 2 sides ఈక్వల్ టు లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా, అంతే కదా, లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓకే, మన పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 sides ఇంటూ 2, అంతే కదా. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ అని చెప్పి స్పేస్ ఇద్దాం, కామా
పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రాసేద్దాం. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అడుగుతుంది 10. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమో 15 ఇద్దాం. చూడండి పెరిమీటర్ అంటే 10 + 10 20, 15 + 15 30, 30 + 20 50. సరిపోయింది కదా. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం ఎలా వస్తుందని. ఎంటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఒక 30, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఒక 40, 140. ఫైన్. సో నెక్స్ట్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి కూడా ఒక నేమ్ అనేది పెడదాం. కిలోమీటర్స్ టు మీటర్స్. మీకు తెలుసు కదా కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఇంటూ 100 అనేది చేయాలి. సో ఇనీషియల్గా ఏంటి సార్ అది కిలోమీటర్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. ఈ కిలోమీటర్స్ ఏంటంటే మనకి ఫ్లోట్ టైప్స్లో కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి ఫ్లోట్స్లోకి మార్చొద్దాం. కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ కిలోమీటర్స్. ఇక్కడ ఇనీషియల్గా మనకి ఎంటర్ కిలోమీటర్స్. ఓకే. సో నెక్స్ట్ మనకు తెలుసు కదా కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, కిలోమీటర్స్ని ఇంటూ 1000 చేయాలి. సో దీన్ని మళ్ళీ మనం ఇంటిజర్లోకి మార్చుదాం. మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ మీటర్స్. సో దీన్ని అప్పుడు మనం ప్రింట్ చేద్దాం. మీటర్స్ అని మీటర్స్. సో రన్ చేసి చూద్దాం. ఎంటర్ కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోమీటర్స్ ఇచ్చామనుకోండి, ఎన్ని మీటర్స్ వచ్చింది ఇక్కడ మనకి 3000 మీటర్స్. సో కరెక్టే కదా. సరే ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. లైక్ 1.5 కిలోమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్, 1500 మీటర్స్. ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. 9.9. సో 9900 మీటర్స్. ఓకేనా. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో ఇంతే గాయస్ ఈరోజుకి. నేను ఇనీషియల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశాను హలో వరల్డ్ అని ఒకటి, మళ్ళీ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఎలా చేయాలని నా పాత వీడియోలో పెట్టాను. ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.